నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరంతా చుట్టొస్తుందట. 1,00,00,000 ఎకరాల మాగాణానికి ప్రాణాధారమైన కాళేశ్వరంపై కాంగ్రెస్ దుష్ప్రచారం ఇలాగే కొనసాగింది. ప్రాణహిత జలాలను ఎత్తిపోయకుండా రైతులను గోసపెడుతుంది. గోదావరి జిల్లాలను ఏపీ తన్నుకుపోయేలా స్వయంగా తలుపులు తెరుస్తుంది. కేసీఆర్ వైపు కాంగ్రెస్ ఒక వేలెత్తి చూపితే మేడిగడ్డని ఎందుకు ఎండబెడుతున్నావు, అన్ని ప్రజలు సర్కార్ను 4 వేలు ఎత్తి చూపుతున్నారు. దీంతో తమ్మిడిహట్టి రాగం అందుకున్నది. కానీ ఇన్నాళ్లు ప్రభుత్వ పెద్దలు చెప్పిన మాటలకు, తమ్మిడిహట్టి ప్రాజెక్టుపై వేస్తున్న అడుగులకు ఎక్కడా పొంతన కుదరటం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టుపై 2 సంవత్సరాల పాటు నానా యాగి చేసి కోడిగుడ్డు మీద ఈకలు పీకిన కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాలకు హనీమూన్ ముగిసినట్టే అని సాగునీటి రంగ నిపుణులు చెబుతున్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం అంటే 2-3 తరాలు అనే ఆనవాయితీని తిరగరాసి కేవలం 3.5 ఏళ్లలోనే ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిది. అందుకే తెలంగాణలో గోదావరి జలాల వినియోగం లెక్కలు తీస్తే కాళేశ్వరం ముందు తర్వాత అని చెప్పుకోవాల్సి వస్తుంది. ఏనాడు సాగునీటి ముఖం చూడని వందలాది గ్రామాలు కాళేశ్వర జలాలతో ధాన్యపు సిరులు పండిస్తున్న దృశ్యాలు కళ్ల ముందే ఉన్నాయి. గోరంతను కొండంతను చేసినట్టు ప్రాజెక్టులో ఒక భాగమైన మేడిగడ్డ బరాజులో 2 పిల్లర్లు కుంగడంపై కాంగ్రెస్ నానా యాగి చేసింది. చివరికి సమైక్య పాలకుల విషవలయంలో రూపొందించిన ప్రాణహిత చేవళ్ల ప్రాజెక్టు డిజైన్ సరైనదని కమిషన్లతో చెప్పించింది. కేసీఆర్ ప్రభుత్వం తమ్మిడిహట్టి బరాజును ఉద్దేశపూర్వకంగానే విస్మరించిందని కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు అసెంబ్లీ వేదికగా ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో తమ్మిడిహట్టి బరాజు నిర్మిస్తామని, చేవెళ్లకు గోదావరి జలాలను తీసుకువస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంది. కానీ ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా కాంగ్రెస్ సర్కార్ అడుగుల్లో తడబాటు కనిపిస్తుంది. ఇన్నాళ్లు ప్రభుత్వ పెద్దలు చెప్పిన మాటలకు, తమ్మిడిహట్టి ప్రాజెక్టుపై వేస్తున్న అడుగులకు ఎక్కడా పొంతన కుదరటం లేదు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తమ్మిడిహట్టి దగ్గర 152 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మించేందుకు మహారాష్ట్రతో ఒప్పందం ఉందని అనేకసార్లు కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గతంలో అనేకసార్లు ఇదే విషయం వెల్లడించారు. దీంతో మహారాష్ట్రతో మేడిగడ్డపై ఒప్పందం చేసుకున్న సమయంలో నాటి సీఎం కేసీఆర్ సూటిగా ఉత్తమ్ కుమార్ రెడ్డికి సవాల్ విసిరారు. 152 మీటర్ల ఎత్తుతో ఉన్న ఒప్పంద పత్రాన్ని తీసుకువస్తే బేగంపేట ఎయిర్పోర్టు నుంచి నేరుగా రాజ్భవన్ పోయి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలు అప్పుడు సవాల్ను స్వీకరించకపోగా కాళేశ్వరంపై దుష్ప్రచారం చేసే క్రమంలో అనేకసార్లు తమ్మిడిహట్టి బరాజ్ 152 మీటర్ల ఎత్తులో కట్టేందుకు ఆస్కారం ఉందని, అయినా కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదని గోబెల్స్ ను మించి ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు మాట మార్చారు. తమ్మిడిహట్టి వద్ద బరాజు నిర్మాణానికి 149 మీటర్లకో 150 మీటర్లకో మహారాష్ట్రను ఒప్పిస్తానని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అంటే 152 మీటర్లకు ఒప్పందం లేనట్టే కదా. ఉమ్మడి రాష్ట్రంలో 7 ఏళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఒప్పందం చేయలేదు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అప్పుడే తమ్మిడిహట్టి బరాజ్ కట్టి 160 టీఎంసీల గోదావరి జలాలను మళ్లించి 16 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాల్సిన అవసరం వచ్చేది కాదు కదా అని రైతులు నిలదీస్తున్నారు. ఇప్పుడు బరాజ్ను 149, 150 మీటర్లకు పరిమితం చేయాలనుకుంటున్న కాంగ్రెస్ అప్పట్లో 152 మీటర్లకు ఎందుకు డిజైన్ చేసింది అన్నది ప్రధాన ప్రశ్న. 152 మీటర్ల బరాజ్ ఎత్తుకు సరిపోను కాలువలను ఎందుకు తవ్వినట్లు? ప్రాణహిత చేవెళ్ల డిజైన్ సరైనదైతే అయితే ఇప్పుడు ఎందుకు ఎత్తు తగ్గిస్తామని అంటున్నారు అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. మహారాష్ట్రతో కొత్తగా సంప్రదింపులు అంటున్నారంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అంతా రాష్ట్ర ఒప్పందం లేకుండానే గుడ్డిగా కాలువలు తవ్వామని ప్రజల ముందు అంగీకరించాలని డిమాండ్ చేస్తున్నారు. తమ్మిడిహట్టి దగ్గర 165 టీఎంసీల నీటి లభ్యత ఉన్నప్పటికీ కేసీఆర్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా విస్మరించి మేడిగడ్డ దగ్గర బరాజు నిర్మించింది అన్నది కాంగ్రెస్ ప్రధానంగా ఆరోపించింది. ఏకంగా కోట్లు ఖర్చు చేసి ఘోష్ కమిషన్ తోనూ ఇదే చెప్పించింది. గోదావరిలో తెలంగాణకు 968 టీఎంసీల హక్కు ఉంది. ఇప్పటికీ ఇందులో సగం కూడా సరిగ్గా వాడుకోవడం లేదు. తమ్మిడిహట్టి దగ్గర బరాజ్ కట్టి ప్రాణహిత చేవెళ్ల డిజైన్ కు మళ్లీ జీవం పోస్తామంటున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం 80 టీఎంసీలను మళ్లించేందుకు ప్రణాళికలు రూపొందిస్తుంది. మరి నిజంగా తమ్మిడిహట్టి దగ్గర 165 టీఎంసీల నీటి లభ్యత ఉంటే ప్రాణహిత చేవెళ్ల డిజైన్ లో పేర్కొన్నట్లు 160 టీఎంసీలు మళ్లించొచ్చు కదా.
తద్వారా చేవెళ్లతో పాటు మరిన్ని ప్రాంతాలకు సాగునీటిని ఇవ్వొచ్చు. ట్రిబ్యునల్ ద్వారా సంక్రమించిన హక్కులు ఉన్నా 160 టీఎంసీలు కాకుండా నీటి మళ్లింపును 80 టీఎంసీలకు ఎందుకు కుదిస్తున్నట్లు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆధీనంలోని నీటిపారుదల శాఖనే తమ్మిడిహెట్టి ప్రణాళిక తయారు చేసింది. అందులో తమ్మిడిహెట్టి దగ్గర 148 మీటర్ల ఎత్తు బరాజ్ నిర్మిస్తే 44 టీఎంసీలు, 149 మీటర్లు నిర్మిస్తే 66 టీఎంసీలు, 150 మీటర్లు నిర్మిస్తే 88 టీఎంసీల నీటిని మాత్రమే మళ్లించే సాంకేతిక వెసులుబాటు ఉందని స్పష్టం చేసింది. అంటే ప్రాణహిత చేవెళ్ల డిజైన్ ప్రకారం 160 టీఎంసీల మళ్లింపు సాధ్యం కాదని కాంగ్రెస్ ప్రభుత్వమే గతంలో నిర్ధారణకు వచ్చింది. వాస్తవానికి కేసీఆర్ ప్రభుత్వం మొదటి నుంచి చెబుతున్నది ఇదే. 152 మీటర్లకు మహారాష్ట్ర అంగీకరించడం లేదు. అంతకు తక్కువ ఎత్తులో నిర్మిస్తే 160 టీఎంసీలను మళ్లించి 18 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం సాధ్యం కాదు. అందుకే మేడిగడ్డ దగ్గరకు వెళ్లాం. కేంద్ర జలసంఘం నివేదికల ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని బీఆర్ఎస్ నేతలు పదే పదే చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఇదే నిజమని తేలింది. తమ్మిడిహెట్టి బరాజు నుంచి ఎల్లంపల్లికి 80 టీఎంసీల నీటిని తరలించేందుకు 35,000 కోట్ల వరకు ఖర్చవుతుందని నీటిపారుదల శాఖ ప్రాథమికంగా అంచనాలు రూపొందించింది. ఈ మేరకు సర్కార్ అనుకూల పత్రికలోనూ లీకులు వచ్చాయి. ఈ క్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు చారాన్న కోడిపిల్లకు బారాణ మసాలాని ట్వీట్ చేయడంతో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉలిక్కిపడ్డారు. తమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లి లింకు పనులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు పెట్టేది ఎంత అని ఈ రోజు కాకుండా రేపైనా బహిరంగపరచాల్సిందే. ఆ సమయంలో ప్రతి ఒక్కరూ కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం ఫలాలను దానితో బేరీజు వేయడం ఖాయం. అందుకే రేవంత్ ప్రభుత్వం తమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై ఖర్చు చేసే ప్రతి పైసా ఎట్లా సహేతుకమో తెలంగాణ సమాజానికి వివరించాల్సిన అవసరం ఉంది.